హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఏదైతే మొబైల్ కంపెనీస్ ఉంటాయో అవి ఎందుకు సబ్ బ్రాండ్స్ క్రియేట్ చేస్తాయన్నా, సో వాళ్ళకి ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది కదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అయితే అడిగారనమాట. సో నేను వాళ్ళకి వీడియో చేస్తానని అయితే ప్రామిస్ చేశాను. బట్ ఎనీవే చాలా రోజులైంది, దగ్గర 1 మంత్ అయితే దాటిపోయింది. సో ఇవాళ పెద్ద టాపిక్స్ ఏం లేవు కాబట్టి సో దాన్ని అయితే పిక్ చేసుకున్నాను అనమాట. సో అలానే మీకు కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను వీడియో చేయాలనుకుంటే మాత్రం వాటిని కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. నేను వాటిలో కొన్ని పిక్ చేసి అయితే మీకు ఫ్రీక్వెంట్గా కొద్ది రోజులు లేట్ అయినా సరే కంపల్సరీ వీడియో ట్రై అయితే చేస్తాం అన్నమాట. ఇక ఆలోచన చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు టోటల్గా అసలు ఈ సినారియో అనేది మనం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మెయిన్ బ్రాండ్స్ వచ్చేసి మనకి శాంసంగ్, అలానే ఒప్పో కానీ, వివో కానీ, అలానే మీరు చూసుకున్నట్లయితే ఇది హువాయి కానీ, ఇట్లాంటి చాలా కంపెనీస్ కూడా, షామీ కానీ, ఇవన్నీ కూడా మనకి సబ్ బ్రాండ్స్ క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా పెద్ద బ్రాండ్స్ అనమాట. సో బేసిక్గా వచ్చేసి వీళ్ళు సబ్ బ్రాండ్స్ క్రియేట్ చేయడానికి సో మెయిన్ రీజన్ చెప్పే ముందుగా చూసినట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి ఆఫ్లైన్ ఓరియంటెడ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఆన్లైన్ ఓరియంటెడ్ అనమాట. సో ఆన్లైన్ అంటే ఓన్లీ స్పెసిఫిక్గా ఆన్లైన్లోకి మొబైల్స్ తీసుకొస్తుంటాయి అన్నమాట కొన్ని కంపెనీస్. ఆఫ్లైన్ ఓరియంటెడ్ అంటే మనకి ఏదైతే మొబైల్ షాప్స్లో, నియరెస్ట్ మొబైల్ షాప్స్లో, అలానే ఆథరైజ్డ్ మనకు ఉంటాయి కదా, ఎంఐ స్టోర్స్ కానీ లేకపోతే రియల్మీ స్టోర్స్ కానీ, ఇటువంటి అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మీకు సింపుల్ చూసినట్టయితే ఆన్లైన్ అంటే డైరెక్ట్గా మీకు కంపెనీ అనేది ఫ్లిప్కార్ట్కో, అమెజాన్కో సేల్ చేస్తుంది. అక్కడ నుంచి అయితే మొబైల్స్ అయితే సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఎటువంటి వారధి అనేది ఏది ఉండదన్నమాట. సో చాలా తక్కువ ఖర్చుతోటి మొబైల్స్ని అయితే వాళ్ళకి షిప్ చేసి తక్కువ కాస్ట్లో అయితే మొబైల్స్ని అయితే సేల్ చేయొచ్చు. అదే మనం ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే సో నెంబర్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. సో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి లోకల్ షాప్స్ నుంచి మనకి ఎవరైతే పర్చేజ్ చేస్తామో వినియోగదారులు వాళ్ళకనమాట. సో ఇది ఒక చైన్ ప్రాసెస్. ప్రతి ఒక్కరికి ఒక సెట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉంటూ ఉండాలి. అక్కడ మెయిన్ కంపెనీకి ఉండాలి, డిస్ట్రిబ్యూటర్కి ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ తర్వాత మనకి ఎవరైతే సెల్లర్ ఉంటారో, మనకి ఏదైతే షాప్స్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకు ఉండాలి, ఆ తర్వాతకి మనం పర్చేజ్ చేయాలన్నమాట. సో ఇదంతా పెద్ద సినారియో. అక్కడ కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ప్రమోషన్స్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు వివో చూసినట్లయితే ఐపీఎల్కి ఇది స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటుంది. అలానే ఒప్పో చూసినట్లయితే ప్రతి ఒక్క షాప్కి ముందు బ్యానర్స్ పెట్టడం, లేకపోతే అడ్వర్టైజ్ చేయడం, ఇటువంటి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇంతకుముందు చూసినట్లయితే మనకి శాంసంగ్, ఒప్పో, వివో మాత్రమే ఉండే. ఎప్పుడైతే షామీ అనేది మన ఇండియాకి ఎంటర్ అయిందో, సో వాళ్ళు డైరెక్ట్గా ఓన్లీ ఆన్లైన్ ఓరియంటెడ్ బ్రాండ్గా అయితే వచ్చారన్నమాట. సో ఆన్లైన్ ఓరియంటెడ్ బ్రాండ్గా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పటి వరకు శాంసంగ్ కానీ, వివో కానీ, ఒప్పో కానీ ఇవన్నీ కూడా మనకి తక్కువ స్పెసిఫికేషన్స్ తోటి ఓ సెట్ ఆఫ్ ప్రైస్లో ఆఫ్లైన్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనకి షామీ వచ్చిందో, నోట్ సిరీస్ వచ్చాక ఎస్పెషల్లీ మనకి తక్కువ ప్రైస్కి మంచి అసలు 20,000 బడ్జెట్లో కూడా వేరే ఏ మొబైల్ కూడా కంపీట్ చేయలేనంతగా ఒక 4-5 మొబైల్స్ షామీయే ఉండేటట్టుగా తీసుకుని వచ్చిందనమాట. సో అక్కడ ఏమైందంటే అందరూ అట్రాక్షన్ అంతా కూడా అటు వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఒప్పోకి కానీ, వివోకి కానీ, శాంసంగ్ కానీ, హువాయి కానీ ఏవైతే ఆఫ్లైన్ మార్కెట్ ఓరియంటెడ్గా వస్తుంటాయో కంపెనీస్ అన్నీ, వాటన్నిటికీ పెద్ద ఇబ్బంది అయితే ఎదురైందన్నమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి, ఇక షామీని కనుక వీళ్ళు ఆపగలగాలంటే వీళ్ళు తక్కువ ప్రైస్లో మొబైల్స్ తీసుకురావాలి. తక్కువ ప్రైస్లో మొబైల్స్ తీసుకొస్తే ఆన్లైన్లో అదే ప్రైస్కి అమ్మాలి, ఆఫ్లైన్లో అదే ప్రైస్కి అమ్మాలి. సో ఇది ఇంపాసిబుల్ అన్నమాట. సో ఒకే ప్రైస్లో అమ్మాలి 2 చోట్ల అంటే ఇబ్బంది అన్నమాట. సో డిఫరెంట్ ప్రైసెస్ పెడితే బ్రాండ్ వాల్యూ అనేది లేదా బ్రాండ్ రెప్యుటేషన్ అనేది ఖరాబ్ అవుతుంది అన్నమాట. సో దానికని ఫస్ట్గా మనకి చూసుకున్నట్టయితే మెయిన్ OnePlus నుంచి మాట్లాడుకున్నట్లయితే, ఒప్పో వచ్చేసి మనకి 2 సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి రియల్మీ అండ్ OnePlus అనమాట. ఒప్పోకి వచ్చేసి వివోకి చూసుకున్నట్లయితే ఐక్యూ ఉంటుంది, షామీకి చూసుకున్నట్లయితే పోకో ఉంటుంది, అలానే మనకి హువాయికి చూసుకున్నట్లయితే హానర్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఏదైతే ఒప్పో ఉందో, ఒప్పో ఏం చేసిందంటే ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఐఫోన్స్ కానీ, శాంసంగ్ ఐఫోన్స్తో కంపేర్ చేయలేము కానీ సామ్సంగ్ సిరీస్లో కానీ, అలానే మనకి హువాయిలో కానీ ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయో వాటికి కాంపిటీషన్ ఇవ్వడం కోసం ఆన్లైన్ ఓరియంటెడ్గా ఒక బ్రాండ్ తీసుకొచ్చింది. అదే మనకి OnePlus అనమాట. సో OnePlus ఏం చేస్తుందంటే క్లియర్గా ఏదైతే ఫ్లాగ్షిప్స్ ఉంటాయో అదే మొబైల్ని తక్కువ ప్రైస్లో తీసుకొచ్చి డైరెక్ట్గా ఆన్లైన్లో మనకి సేల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ OnePlus అనేది చాలా బిగ్గెస్ట్ హిట్ అయితే అయిందన్నమాట. సో ఇప్పుడు కూడా OnePlus బ్రాండ్ వాల్యూ అనేది ఎలా ఉందనేది మీ అందరికీ తెలుసు. సో కాకపోతే చాలామందికి తెలియదు OnePlus అనేది ఒప్పో సబ్ బ్రాండ్ అనేసి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు మెయిన్ ఇంకా వీళ్ళందరికీ మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడంటే ఎంఐ నుంచి అన్నమాట. సో ఎంఐని దెబ్బ కొట్టడానికి ఒప్పో తీసుకున్న సెకండ్ డెసిషన్ వచ్చేసి మనకి రియల్మీ బ్రాండ్. సో ఏదైతే ఒప్పో ఉందో, ఒప్పో తక్కువ ప్రైస్లో తీసుకొస్తే ఆఫ్లైన్లో కూడా అదే ప్రైస్తో అమ్మాలి కాబట్టి, సో అలా కాకుండా వాళ్ళ ఒప్పో బ్రాండ్ అలానే ఉంచి షామీకి ఏదైతే షామీ ఉందో దానికి ఆపోజిట్గా ఒక బ్రాండ్ని రియల్మీ అనేది క్రియేట్ చేసింది. అది ఓన్లీ ఆన్లైన్ ఓరియంటెడ్గా. సో రియల్మీని క్రియేట్ చేసి షామీ మొబైల్స్ కంటే తక్కువ రేటుకి తీసుకొచ్చి షామీకి పోటీ ఇవ్వడం స్టార్ట్ చేసిందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే
ఓవరాల్గా ప్రాఫిట్ అంతా ఒక కంపెనీకి వెళ్తుంది, ఏదైతే బీబీకే ఎలక్ట్రానిక్స్ ఉంటుందో దానికి వెళ్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య బ్రాండ్ మధ్య వార్ జరుగుతుంది, ఒప్పో బ్రాండ్ వాల్యూ అలానే ఉంటుందన్నమాట. సో ఆ స్ట్రాటజీస్తో కంపెనీస్ అనేవి తీసుకొస్తూ ఉంటాయన్నమాట. సింపుల్గా ఒకటే వర్డ్లో చెప్పాలంటే ఏం లేదు, ఏదైతే ఒక బ్రాండ్ వాల్యూ ఉందో ఆ బ్రాండ్ వాల్యూ పోగొట్టుకోకుండా ఉండడం కోసం ఒక సబ్ బ్రాండ్ క్రియేట్ చేసి అప్పుడు ఉన్న కాంపిటీషన్కి ఇంకో కాంపిటీషన్ తీసుకురావడం అనమాట. సో అలా మనకి రియల్మీ వచ్చింది. సో రియల్మీ వచ్చినాక ఏం చేసిందంటే రియల్మీ అనేది ఇంకా తక్కువకు తీసుకొస్తుంది. అప్పటికే మనకి ఇప్పుడు ఎంఐ చూసినట్లయితే వన్ ఆఫ్ ది చాలా పెద్ద బ్రాండ్ అయితే అయిపోయింది ఇండియాలో. సో వాళ్ళు కూడా ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేశారు, ఆఫ్లైన్స్లో సేల్ చేయడం ఎంఐ కూడా స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే ఎంఐ ప్రైసెస్ అన్నీ వచ్చే మొబైల్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్లో తీసుకొస్తూ ఉంటుందన్నమాట. సో కంపేర్ టు రియల్మీ చూసినట్లయితే ఎంఐ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, రియల్మీ తక్కువ ఉంది. సో మరి రియల్మీకి పోటీగా తీసుకురావాలి, సో ఏ బ్రాండ్లో తీసుకురావాలి మనకి చూసినట్లయితే, సో ఏదైతే మనకి ఒప్పో తెచ్చిన వన్ ప్లస్ ఉందో, సో ఆ వన్ ప్లస్కి ఆపోజిట్గా ఇంకో బ్రాండ్ తీసుకొచ్చింది ఎంఐ అనమాట. సో ఎంఐ ఏం తీసుకొచ్చిందంటే పోకో తీసుకొచ్చి డైరెక్ట్గా వన్ ప్లస్కి రైవల్గా తీసుకొచ్చింది అనమాట. సో వన్ ప్లస్ వచ్చేసి మీరు 35,000 నుంచి 40,000 ప్రైస్ రేంజ్లో మీరు అక్కడ పెడుతున్నారు, కానీ మేము 20,000లోనే మంచి మొబైల్ తీసుకొస్తున్నాం, సేమ్ స్పీడ్ సేమ్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి పోకో బ్రాండ్ తీసుకొచ్చింది. సో అదే మీకు తెలిసిందే పోకో F1 అనమాట. సో అలా చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయితే అయిందనమాట మనకి పోకో F1 చూసినట్లయితే. సో అలా ఆలోచించినాక షామీ ఏం చేసిందంటే రియల్మీ బాగా అగ్రెసివ్గా ప్రైస్లో తీసుకురావడం, బాగా జనాల్లోకి వెళ్ళిపోవడం చూసేసి పోకోలో నాట్ ఓన్లీ వన్ ప్లస్ అలానే వన్ ప్లస్కే కాకుండా ఏదైతే మనకి రియల్మీ ఉందో రియల్మీకి కూడా మనకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం కోసం మనకి పోకో X2 మొబైల్ తీసుకొచ్చిందన్నమాట. సో ఏదైతే ఎంఐ ఉందో ఎంఐకి ఎంఐని దెబ్బ కొట్టడానికి రియల్మీ బ్రాండ్ ఒప్పో తీసుకొస్తే రియల్మీని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు షామీ ఏం చేస్తుందంటే పోకోని యూజ్ చేస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా సింపుల్ లాజిక్ అనమాట. వాళ్ళ బ్రాండ్ వాల్యూ పోకుండా వాళ్ళకున్న ఆఫ్లైన్ ప్రైసెస్ని తగ్గించి ఆన్లైన్లో అమ్మలేరు కాబట్టి ఆ ప్రైసెస్ అలానే ఉండాలి కాబట్టి వేరే సబ్ బ్రాండ్ క్రియేట్ చేసి వీటికి ఆపోజిట్గా అంటే ట్రెండ్కి తగ్గట్టుగా వీళ్ళు మొబైల్స్ తీసుకొచ్చి తక్కువ ప్రైస్లో అమ్మడానికి ఇలా చేస్తుంటారన్నమాట. సో రీసెంట్గా మనకి చూసినట్లయితే వివో వచ్చేసి మనకి ఐక్యూ తీసుకొచ్చిందన్నమాట. సో ఐక్యూ కూడా ఫ్లాగ్షిప్ ఓరియంటెడ్, అంటే ఏదైతే వన్ ప్లస్ ఉందో వన్ ప్లస్ కానీ, సో ఐక్యూ ఎప్పుడు వన్ ప్లస్కి ఆపోనెంట్ ఏం కాదు. కాకపోతే ఏమైందంటే సో ఏదైతే వివో కానీ ఒప్పో కానీ రియల్మీ కానీ వన్ ప్లస్ కానీ ఇవన్నీ ఐక్యూ కానీ ఇవన్నీ కూడా మీకు ఒక్కటే ఓనర్ అనమాట. సో వీటంతా ఫౌండర్ అంతా బీపీకే ఎలక్ట్రానిక్స్ అనమాట. సో అంతా ప్రాఫిట్ అంతా వాళ్ళకి వెళ్తుంది. కాకపోతే షామీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి వేరే వెళ్తుంది అనమాట. సో ఈ బ్రాండ్స్ అన్నీ కలిపి షామీని ఢీకొనడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ సినారీ అయితే ఇదన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అక్కడ నుంచి అయితే ఆన్సర్ చేస్తాను. సింపుల్ లాజిక్ ఒకటే, ఆఫ్లైన్లో ఒక మొబైల్ సేల్ చేయాలంటే ఆన్లైన్లో సేల్ చేసే ప్రైస్కి అమ్మలేరు అనమాట. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా అమ్మేస్తారు. ఇక్కడ ఏంటంటే స్టెప్స్గా రావాల్సి ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ తెచ్చిన ప్రైస్కి ఆన్లైన్లో పెడితే మాత్రం వాళ్ళు ఎవరు కొనరు, అంటే ఎంఐకి కాంపిటీషన్ ఇవ్వలేదు కాబట్టి ఒక రియల్మీ అనేది తీసుకొచ్చింది, అక్కడ కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. అంతే, అంతకుమించి పెద్ద విషయం అయితే ఏముండదు. సో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మనకి సబ్ బ్రాండ్స్ అనమాట. సింపుల్ ఒక వర్డ్లో చెప్పాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఎంతైనా సరే డబ్బు పెట్టేసి ఫ్లాగ్షిప్ మొబైల్ కొనలేస్తారు. కొంతమంది ఏంటంటే కొంచెం బడ్జెట్ లెవెల్ కంటే ఎక్కువ పెట్టేసి ఫ్లాగ్షిప్ మొబైల్ కొనడానికి ట్రై చేస్తారు, వాళ్ళ కోసం వన్ ప్లస్. అలానే చూసినట్టయితే ఇప్పుడు ఐక్యూ వచ్చింది, పోకో వచ్చింది. సో ఇవన్నీ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అడుగుతాను, ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కనుక నేను వీడియో చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా కొద్ది రోజులు లేట్ అయినా సరే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.